ఈరోజు మనం అందరూ ఎంతగానో ఇష్టపడే చికెన్ పకోడా ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుష. ముందుగా చికెన్ ముక్కలన్నిటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నీళ్ళు లేకుండా బాగా గడ్డ పెరుగు. పెరుగు పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే పెరుగు స్కిప్ చేయండి. హాఫ్ నిమ్మకాయ రసం, మొక్కజొన్న పిండి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కకు పిండి అంటాలి. 2 అవర్స్ ఆ చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే మనకు ఒకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా క్విక్గా ఇంట్లో చేసుకోవచ్చు. మీకు రెస్టారెంట్ స్టైల్లో కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే మ్యారినేట్ చేసేటప్పుడు కాస్త రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే సరిపోతుంది. చాలా కలర్ఫుల్గా వస్తాయి. నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. ఇవి ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు 3 వేసి బాగా వేయించుకోండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడా ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.